హాయ్ ఫ్రెండ్స్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొరటాల శివ వీరిద్దరు కాంబినేషన్ లో రాబోతున్న రెండవ చిత్రం దేవర. ఈ చిత్రం రెండు పార్ట్లుగా రిలీజ్ కాబోతుంది. మొదటి పార్టు సెప్టెంబర్ 27న రిలీజ్ కాబోతుంది. అంచనాలు బిభత్సంగా ఉందన్నమాట. తెలుగులో ఏ స్థాయిలో అంచనా ఉందో ఈ మూవీపై బాలీవుడ్ లో కూడా అదే స్థాయిలో అంచనా అయితే ఉందన్నమాట. ఎందుకంటే ఈ చిత్రంలో ఎన్టీఆర్ తర్వాత అంటే హీరో తర్వాత ఉన్న రెండు పాత్రలు కూడా బాలీవుడ్కి సంబంధించిన పాత్రలు అనమాట. హీరోయిన్ కానీ మెయిన్ విలన్ కానీ. అంతేకాకుండా బాబీ డిఎల్ కూడా ఈ మూవీలో నటిస్తున్నట్లుగా తెలుస్తుంది అనమాట. తన యొక్క పాత్ర క్లైమాక్స్ లో వస్తుంది అనమాట. అయితే ఈ మూవీకి సంబంధించిన సెకండ్ సింగిల్ యొక్క పోస్టర్ ని నిన్న రిలీజ్ చేశారు. ఆ పోస్టర్ లో ఎన్టీఆర్ అలాగే జాన్వీ కపూర్ యొక్క లుక్ చాలా బ్రహ్మాండంగా ఉందన్నమాట. ఆ పోస్టర్ ఆడియన్స్ అయితే బాగా ఆకట్టుకుంది. సెకండ్ సింగిల్ ఈ నెల 5వ తేదీన రిలీజ్ కాబోతుంది. అయితే ఈ మూవీ నుండి ఒక డైలాగ్ లీక్ అయిందంటూ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తూ ఉందన్నమాట. గతంలో ఒక డైలాగ్ లీక్ అయింది కదా ఫ్రెండ్స్, సాదాసీదా మగాళ్ళు కావాలా, ఊరిని ఉప్పొంగించే మగాళ్ళు కావాలా అంటే ఎన్టీఆర్ పలికే డైలాగ్ కాదనమాట, ఎవరో పలికిన డైలాగ్ అనమాట. ఇప్పుడు ఎన్టీఆర్ చెప్పిన డైలాగ్ లీక్ అయిందంటూ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తూ ఉంది. ఆ డైలాగు ఎన్టీఆర్ఏ పలికారనమాట. చాలా పవర్ఫుల్ ఓర మాస్ డైలాగ్ అని చెప్పాలి ఫ్రెండ్స్. ఇప్పుడు నేను చెప్పబోతున్న ఈ డైలాగు మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా బాగా నచ్చితే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్. ఇక ఆ డైలాగ్ విషయానికి వస్తే, కడలిలో గంటల కొద్ది కళ్ళు తెరిచే పోటుగాని నేనే, నీ కడుపులో కత్తి పోటు వేసే పోటుగాని నేనే. ఎలా ఉంది ఫ్రెండ్స్ డైలాగ్? ఓర మాస్ డైలాగ్. ఇది వాస్తవంగా సినిమాలు ఉందో లేదో కానీ డైలాగ్ అయితే చాలా బ్రహ్మాండంగా ఉంది. ఓర మాస్ డైలాగ్ అనమాట. ఎన్టీఆర్ నోట నుంచి ఈ డైలాగ్ వస్తే థియేటర్ దద్దరిల్లిపోవటం ఖాయం. మంచి హైప్ అయితే ఉందబ్బా ఈ మూవీపై. ఎన్టీఆర్కి కొట్టాల శివకి మంచి బ్లాక్ బాస్టర్ హిట్ ఇచ్చే ఛాన్స్ అయితే ఫుల్గా ఉందన్నమాట. కొట్టాల శివ ఈ మూవీ కోసం చాలా కష్టపడుతున్నారు అనమాట. తన యొక్క ఫస్ట్ సినిమా కంటే ఈ మూవీకి ఎక్కువ కష్టపడుతున్నారట. అందువలన మంచి హైప్ అయితే ఉంది, మంచి హిట్ అందుకునే ఛాన్స్ కూడా ఉందన్నమాట. ఫ్రెండ్స్, ఈ డైలాగ్ ఎలా ఉంది అనేది మీ యొక్క అభిప్రాయం కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఫ్రెండ్స్.